సృష్టించి ఏకరీతిగా పరిపాలించినటువంటి మన పరమ తండ్రి అయిన దేవుని యొద్ద నుండి మానవాళిని రక్షించుటకు అవతరించినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణను సహవాసమును ఈ వాక్యం వినుచున్న మీకు సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఈ దినం మనం తూర్పు దేశపు జ్ఞానం గురించి తలంచుకున్నాము. దేవుని వాక్యంలో ఇలాగ రాయబడి ఉన్నది. రాజైన హేరోదు దినమునందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన్ను పూజింపవచ్చితిమని చెప్పి. జ్ఞానులు సర్వలోకమును చూస్తూ ఎక్కడ ఏది జరుగుతుంది అని ఆలోచిస్తూ వచ్చారు. వాళ్ళు సమస్త లోకాన్ని కూడా జ్ఞానం ద్వారా అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు అన్నమాట. దాని కొరకు వారు ప్రతి నక్షత్రాన్ని చూచారు. ఆకాశం వైపు చూచి ఈ నక్షత్రాలు ఏం చెబుతున్నవి, సృష్టిని గురించి, సృష్టికర్తని గురించి, భూమి మీద జరిగినటువంటి కార్యముల గురించి ఈ నక్షత్రాలు ఏమైనా చెప్తున్నావా అని చాలా చక్కగా వారు అభ్యసించారన్నమాట. అటువంటి వారు ఆ ఆకాశాన్ని చదువుతున్నప్పుడు వారు ఒక నక్షత్రాన్ని చూచారు. ఆ నక్షత్రం ఆకాశ మండలంలో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. దాన్ని చూచినప్పుడు వారు ఏమనుకున్నారంటే, ఇంత గొప్ప నక్షత్రం పుట్టింది కాబట్టి ఈ లోకంలో ఒక మహానుభావుడు ఉద్భవించాడు, సర్వోన్నతుడే ఈ లోకంలో మానవుడుగా ఉద్భవించాడు కనుక మనం వెళ్ళి ఆయన్ని దర్శించి ఆయన్ని పూజిద్దామని వారు పయనం సాగించారన్నమాట. మన జీవితాల్లో మనం కూడా చాలా వాటిని వెతుకుతుంటాం. కొందరము విజ్ఞానాన్ని విద్య ద్వారా నేర్చుకుంటాం, కొందరము గురువు దగ్గరికి వెళ్ళి మాకు కొంచెము జ్ఞానోపదేశం చేయండి అని నేర్చుకుంటాం. కొందరము పుస్తకాలను తీసుకొని గ్రంథాల్లో ఏమి రాయబడినదని ఆ గ్రంథాలను చదువుకుంటూ మనం విజ్ఞానాన్ని సముపార్జించుకుంటాము. మరి మనం విజ్ఞానాన్ని వెతుకుతూ వెళుతున్నప్పుడు దేవుడు మా దగ్గరికే వస్తాడు. ఇంతకుముందు మనం చదివాము గొర్రెల కాపరుల గురించి. ఈ గొర్రెల కాపరులకి దేవుడు తన దూతను పంపి తను ఈ లోకంలో జన్మించాడు అనే వాక్యాన్ని వాళ్ళకి తెలియచేశాడు. మరి దేవుడు విద్యావంతులు విజ్ఞానులకు కూడా తన గురించి తానే బయలుపరుచుకుంటాడు. దేవుని గురించి మనం ఎలా నేర్చుకోగలం? మానవుడు తన తెలివితేటల వల్ల దేవుణ్ణి ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. కానీ మానవుడు దేవుని గురించి ఆయన వాక్యం ద్వారా చక్కగా నేర్చుకోగలడు. కాబట్టి ఈ జ్ఞానులు ఏం చేస్తున్నారంటే, మేము తప్పక వెళ్ళి ఈ రాజాతి రాజు అటువంటి ఈ శిశువును మనం దర్శించాలని ప్రయత్నించి వీరు పయనం సాగించారన్నమాట. వారు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రము చూచి ఆయన్ను పూజింపవచ్చితిమి అని చెప్పారు. మన జీవితాల్లో మనం కూడా దేన్నో ఒక దాన్ని వెతుకుతూ ఉంటాం. ఏదో సంతోషం కొరకో దేని కొరకో మనం వెతుకుతూనే ఉంటాం. మీరు దేన్ని వెతుకుతున్నా కూడా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీరు సంగీతం కొరకు చూస్తున్నా, ధనధాన్యాల కొరకు చూస్తున్నా, మీరు దేని కొరకు వెతుకుతున్నా కూడా మీరు వెతుకవలసింది క్రీస్తు ప్రభుని. ప్రభువు మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీ దగ్గరికే వస్తాడు. క్రీస్తు ప్రభువుని చూడాలంటే మనం కొండలు ఎక్కనక్కర్లేదు, ఎంతో దూర ప్రయాణం చేయనక్కర్లేదు, పెద్ద యాగాలు చేయనక్కర్లేదు. ఎందుకంటే యేసు ప్రభువే బలియాగంగా మన ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా యేసు ప్రభు నాతో ఉన్నాడనేటువంటి ఒక నిరీక్షణను, ఒక సంతోషకరమైన వార్తను మన హృదయాల్లో ఉంచుకోవాలి. ఈ జ్ఞానులు తమ క్రీస్తును చూడాలనేటువంటి ఆశతో వాళ్ళు పయనించినప్పుడు ఎన్నో రాజ్యాల గురించి వెళ్ళారు. వాళ్ళు ఎంతో ప్రయత్నించారు. తమకు తెలియని భాష అటువంటి మార్గంలో కూడా వెళ్ళారు, ఇతర రాజ్యాల ద్వారా వెళ్ళారు. వారు ఎప్పటికైనా సరే ఈ అవతరించిన క్రీస్తు ప్రభుని దర్శించుకోవాలన్న ఆశతో వారు తమ
పయనాన్ని సాగించారు. మీ జీవితంలో మీరు ఎలాంటి పయనం చేస్తున్నా, ఎక్కడికి వెళుతున్నా కూడా యేసు ప్రభువే మీకు దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. యేసు ప్రభు మీకు జ్ఞానాన్ని అందిస్తాడు. వీరు ఇలాగ ప్రభు కొరకు చూస్తున్నప్పుడు వీరు ఒక నక్షత్రాన్ని చూచి ఆ నక్షత్రం ఎక్కడికి వెళితే అక్కడికే వెళుతున్నారన్నమాట. ఈ ప్రయత్నంలో వారు చివరికి ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచను. ఈ వాక్యం ప్రకారం మనం ఏం నేర్చుకున్నామంటే, మీ హృదయాల్లో భగవంతుని తెలుసుకోవాలనే కోరిక ఉన్నప్పుడు దేవుడు మీకు ముందుగానే నడుస్తున్నాడు. అనగా మీకు కావలసిన సమస్తాన్ని ప్రభువు మీకు సిద్ధపరుస్తున్నాడు. మీరు ఆధ్యాత్మికంగా చాలా ఎక్కువగా ఉండాలని, మీ జీవితంలో సంతోషం ఉండాలని, మీరు దేవుని గురించి గొప్పగా నేర్చుకోవాలని దేవుడు మీ కొరకు ముందుగానే మహత్కార్యాలు చేసి ఉన్నారన్నమాట. అనగా మీ జీవితంలో అనేకులు మీకు తోడుగా ఉండి దేవుని అర్థం చేసుకోవాల్సిన జ్ఞానాన్ని, దేవుణ్ణి ఎలా నమ్మాలో, ఎలా జీవించాలో అని మీకు చాలామంది పెద్దలు ఇంతకుముందే నేర్పించి ఉన్నారన్నమాట. మీరు దాన్ని గ్రహించి ఉండకపోవచ్చు, అయినప్పటికీ కూడా మీ జీవితం మీద దేవుని ఆశీర్వాదం ఉన్నది. వారు ఈ నక్షత్రాన్ని చూచి నక్షత్ర ప్రకారం వెళుతున్నప్పుడు వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ని పూజించి తమ పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాణి బోళములను కానుకగా ఆయనకు అర్పించింది. ఎప్పుడైతే మనము యేసు ప్రభుని గురించి నేర్చుకుంటామో, ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన్ని పూజిస్తామో మన జీవితాల్లో చాలా గొప్ప మార్పు జరుగుతుందన్నమాట. మీరు ఎవరైనా సరే యేసు ప్రభువును మీ స్వంత రక్షకునిగా స్వీకరించి యేసు ప్రభువుకు ప్రార్థన చేయడం మొదలుపెట్టినట్లయితే మీ జీవితంలో ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. ఈ జ్ఞానులు వచ్చి తమ బంగారు సామ్రాణి బోళాన్ని ఇచ్చారు. మరి ప్రభు మీతో ఉన్నప్పుడు మీరు ఏదో గొప్పగా ఇవ్వాలని అనుకోబాకండి. దేవునికి మీరు బంగారం ఇవ్వనక్కర్లేదు, సామ్రాణి ఇవ్వనక్కర్లేదు, బోళం ఇవ్వనక్కర్లేదు. మీ హృదయాల్ని, మీ జీవితాన్ని ప్రభుకి ఇచ్చినట్లయితే అదే గొప్ప ఆశీర్వాదం. అలా వారు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభును సేవించారు కాబట్టి వారికి స్వప్నంలో దేవుని దూత ప్రత్యక్షమై వారు ఏ మార్గాలను వెళ్ళవలనో ఆ మార్గాన్ని వాళ్ళకి చూపించింది. మీరు క్రీస్తు ప్రభు దగ్గరికి జ్ఞానుల వలె వచ్చినట్లయితే మీ జ్ఞానంలోనికి, మీ సంపదలోనికి, మీ జీవితంలో ఉన్న సమస్తాన్ని ప్రభువు ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా మీకు నూతన మార్గాన్ని ప్రభు చూపిస్తాడు. ఈ మార్గంలో మీకు శాంతి, సమాధానం, విజ్ఞానం సమస్తమైన సంపదలు ప్రభు అనుగ్రహిస్తాడు. సర్వలోకాన్ని సృష్టించిన యేసు ప్రభు మీకు శాంతిని, సమాధానాన్ని, అన్ని సంపదలను అనుగ్రహించాలని దేవుని పేరిట మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఆమేన్.